హాయ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఈరోజు ఎపిసోడ్లో ఏముందంటే అంతగా ఏమీ లేదు, నటరాజ మాస్టర్ గురించే ఉంది. ఆయన సర్కిల్ ఆఫ్ లవ్లో వచ్చేసి లయ గారు కానీ అనిల్ గారు కానీ తిట్టారు కదా. తిట్టడం అంటే నచ్చజెప్పాలని చూశారు కదా. నేను అనుకున్నా మారతాడేమో మనిషి, మారి కొంచెము మంచిగా ఉంటాడేమో అనుకుంటే ఏమీ లేదు. అప్పుడు మనము ఆ బిగ్ బాస్లో చూసినప్పుడు బిందు మాధవ్తో ఎలా గొడవ పడేవాడో ఇప్పుడు అందరితో అలాగే గొడవ పడుతున్నాడు. ఈరోజు కొత్తగా వెరైటీగా ఆడియన్స్ని తీసుకొచ్చాడనమాట. ఎవరైనా సరే నాకు సర్కిల్ ఆఫ్ లవ్లో న్యాయం జరగలేదు, ఈ ఆడియన్సే నాకు న్యాయం చేస్తారు అంటే ఎవరు ఓటేస్తారు చెప్పండి? వాళ్ళ పిఆర్ టీంలు ఏమైనా ఓటేస్తారు, అంతేగాని మిగతా న్యూట్రల్ ఆడియన్స్ మాత్రము నటరాజ మాస్టర్కి ఓటు వేయరు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఇలాగే ఉంటానంటే మారాలి. కొన్ని సమయంలో మారకపోతే చాలా కష్టము. ఇదే నిన్నంటున్నాడు కదా, ఇదే నేను లాస్ట్కి వచ్చే లాస్ట్ షో అని చెప్పి అంటున్నాడు కదా, ఆ తర్వాత రానంటున్నాడు కదా. అది ఇంకా తన ఇష్టం. ఎవరు రంపించుకుంటారు? భయపడతారు ప్రతి ఒక్కరు. ఏందబ్బా ఈ షో చాలామంది చూడడం కూడా మానేశారు. ఆమె శ్రీముఖి కూడా అంటా ఉండింది కానీ ఓటింగ్ ప్రకారం ఓట్లు వేస్తారని. ఎవరు వేస్తున్నారు ఓట్లు? ఎవరు వేయడం లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా వాసంతి కళ్యాణ్ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న అమ్మ ఏడ్చింది కదా, నీకోసమే నేను అని చెప్పేదాకా ఏడ్చింది కదా. ఇంకా ఆ తర్వాత హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకొని నీకోసమే నేను ఉన్నాను వాసంతి అని చెప్పి చాలా బాధపడతాను, నీకే అర్థం కావట్లేదు అని చెప్పి అతను కొంచెము కెమెరాలకి కొంచెం యాక్ట్ చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను. కానీ టాస్క్ పరంగా ఇచ్చి పడేస్తాడు. కానీ అమ్మన్న కూడా వాసంతి అంటుండింది కదా, కెమెరాల కోసం అలా యాక్ట్ చేయకు నువ్వు అని అంటుండింది కదా. అది నాకు ఎక్కడ కొంచెం రైట్ వెలిగింది అంటే సిద్ధు వచ్చి అడుగుతాడు కదా, ఏంది ఎలా అలా ఉన్నావు ఏంది అని చెప్పి అడిగితే నువ్వేంటి కెమెరాలకి పోర్ట్రేట్ చేస్తున్నావా అన్నట్టు మాట్లాడాడు కదా. నాకు అప్పుడు అనిపించింది ఇతను కూడా కెమెరాల కోసమే మాట్లాడుతున్నాడా అన్నట్టు అనిపించింది నాకు. అంటే మా టాస్క్లో ఏమన్నట్లా ఆ టాస్క్లో తోపు కళ్యాణ్ అసలు ఇదొక్క విషయంలోనే ఈ కెమెరాల కోసం మాట్లాడుతున్నాడేమో అనిపించింది. కానీ టాస్క్ పరంగా ఏమన్నా టాస్క్ పరంగా తోపు దమ్ముంటే ఆపు కళ్యాణ్. ఇంకా అలా అనేసరికి అమ్మాయి బాధపడుతున్నసరికి ఇంకా అతను వచ్చేసి హగ్ చేసుకుంటుంది. ఎవరు? జాను బాను వాళ్ళు వచ్చి హగ్ చేసుకొని జాను వాసంతిని హగ్ చేసుకొని ఏమైందిరా ఏం కాలేదు లేదని చెప్పేసి హగ్ అయితే చేసుకుంటారు. ఇంకా మాస్టర్ వచ్చేసి నూకరాజుతో అంటుంటాడు, ఎవరు వచ్చినా సరే నేను రబ్బీ గేమ్ ఆడేస్తాను, నేను వెనక ముందు తగ్గేదే లేదు, నేను రబ్బీ గేమ్ ఆడేస్తాను అని చెప్పేసి మాస్టర్ కూడా అంటుంటాడు. ఇంకొచ్చేసి తను ఉన్నాడు కదా ఎవరు నూకరాజు ఉండేసి నాకు మీరంటే ఇష్టం మాస్టర్, జాను బాను వాళ్ళతో మాట్లాడతాను కానీ అయినా కూడా నాకు మీరంటే ఇష్టము అని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక వచ్చేసి వాసంతితో వచ్చేసి కళ్యాణ్ అంటాడు, నువ్వు నా మాట విను అని చెప్పాను. సరే ఈ అమ్మాయి ఉండి ముందు నా మాట విను, అన్ని పాయింట్స్ పోయేది కూడా నీ వల్లే, నువ్వు ఇక్కడి నుంచి నేను పోతానని చెప్పి ఎప్పుడు అనని చెప్పి నా మీద ఒట్టేయి, నా మాట వింటానని చెప్పి ఒట్టే, నీ మాట నేను ఖచ్చితంగా వింటానని చెప్పేసి తను అడుగుతుంది. సరే చూసుకుంటాంలే, నేను వింటానులే అని చెప్పేసి తనైతే మాట ఇవ్వడం జరుగుతారు. ఇంకా సోనియా సిద్ధు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సోనియా వచ్చి అడుగుతుంది ఎవరిని? కళ్యాణ్ పడుకుంటే ఏంద్రా బయటికి రారా కూర్చొని మాట్లాడుతూరా అంటేసరికి నేను ఇప్పుడే లేచాను, నువ్వెందుకు అలా అంటున్నావు అని చెప్పేసి తనైతే అంటాడు. అదే బయటకు వచ్చి సిద్ధుతో చెప్తుంది, నేను ఇలా అన్నాను, నేను బయటికి రారా అని అనేసరికి తను వచ్చేసి ఇలా ఎందుకు అంటున్నావు అని అన్నాడు, నేను బాగానే ఉన్నాను అన్నాడు అని చెప్పి అతను అంటాడు. ఇంకా సిద్ధు కూడా అంటాడు, ఉదయం కూడా నేను పలకరించి నన్ను అన్నాడు అని చెప్పారు అంటాడు. మళ్ళీ వచ్చి కూడా అతను డల్గానే ఉన్నాడు, వదిలేస్తే పోలా అతి కాకపోతే మళ్ళీ వచ్చి నవ్వరా బాబు ఎందుకు అట్లా ఉన్నావు అనేసరికి ఇంకా కళ్యాణ్కి కోపం వస్తుంది. నేను ఎందుకు మీరు కెమెరాల ముందు ఇలా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇంకా ఆయన కూడా సీరియస్ అయ్యి నువ్వు నవ్వితే ఎంత నవ్వకపోతే ఎంత అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, కళ్యాణ్ మాస్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే మనము గొడవలు ఆడుకొని మనం పాయింట్స్ తగ్గించుకోవడం మనం వెనకాల పడ్డాం, కానీ వాళ్ళు చూడు మహేష్ ఆంధ్ర వాళ్ళు చూడు గోల్డెన్ కప్పులు కూడా అయిపోయారు. ఇప్పుడు ఇతను ఉన్నారు కదా జాను వాళ్ళు కూడా పైన ఉన్నని కాదు లాస్ట్లో ఉన్న వాళ్ళని పట్టుకున్నారు, సోనియా సిద్ధు వాళ్ళతో పట్టుకున్నారు, వాళ్ళతో గెలుచుకుంటూ పోతూ ఉన్నారు, మంచి ఐడియా వేశారు. మనం కూడా ఇట్లా కాకుండా అలాగానే ఉండుంటే వాదేసుకోకుండా అలాగానే ఉండుంటే కొంచెం ముందుకు పోయేవాళ్ళం కదా అని చెప్పి వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ అమ్మాయి ఉంది కదా సాంద్ర మహేష్ కూడా అదేదో బాత్రూమ్ దగ్గర దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకు ఒక వారమే కదా ఉండేది ఈ సోది, కాకపోతే
ఒక వారమే ఉంటుంది అక్కడ. వీళ్ళు బాత్రూమ్ క్లోజ్ అని చెప్పినా కానీ వాళ్ళు అక్కడ వాడుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో అంటుంది. ఇంకా మార్కులు ఎన్ని మార్క్స్ అయినా చూపిస్తారు. ఇంకా చూపించిన తర్వాత వాళ్ళు అంటారు, మీరు ఎవరిని నిర్ణయించుకుంటారు మీరు అంటే, సేవకులుగా ఎవరిని పెట్టుకున్నారు అంటే, సేవకులుగా వీళ్ళు ఉన్నారు కదా అమీర్ అండ్ అభిమానిక వాళ్ళని పెట్టుకున్నాము, వీళ్ళైతే అవ్వలేదు కదా అని చెప్పి వాళ్ళనైతే పెట్టుకుంటారు. ఇంకా ఆ తర్వాత అంటారు, ఇంకా బాత్రూమ్ వాడొద్దు అన్న బాత్రూమ్ని వాడొద్దు అని చెప్పేసరికి నీతు ఉండి అంటుంది, కొన్ని ఎలర్జీలు వస్తాయి, నేను అదే వాడుకుంటాను. నేను ఎంతసేపు ఈమె ఉమెన్ కార్డ్ వాడుతూ ఉంది నీతు మాస్టరు. ఇప్పుడు బాత్రూమ్ వాడద్దు అని చెప్పినప్పుడు సరే ఎలర్జీ వస్తుంది వాడుకుంటానని చెప్పింది. ఈమెని బిగ్ బాస్ హౌస్కి పిలుస్తారు. అక్కడ ఒక 2 బాత్రూమ్సే ఉంటాయి కదా, 2 బాత్రూమ్స్ ఉంటాయి, 15 మంది ఆ బాత్రూమ్ మగ ఆడ కలిపి వెళ్ళాలి కదా, అప్పుడేమంటుంది? అప్పుడు ఇలాగే మాట్లాడుతుందా? మళ్ళీ కూడా బురద పూసుకో అంటే నేను పూసుకోను అని చెప్పనంటుంది. అదేమంటే నువ్వే కదా బాత్రూమ్ వాడద్దన్నావు, నేను పూసుకోను అంటుంది. వీళ్ళు మారడం పక్కన పెడితే ఓవర్ ఇంకా అతి చేయడం స్టార్ట్ చేశారు మాస్టర్ గారు. నీతు కానీ ఏం లేదు, వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి జనాల్లో కానీ మనం రుద్దితే మనల్ని జనాలు ఓటేసుకుంటా పోతారు, మనం జనాల దృష్టిలో మంచి గొప్పలం అయిపోతాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు చేస్తున్న చర్చలు ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళే తోపు అనుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మేమే తోపు, మేమంతే. కొత్త డైలాగు, చెట్టుకి కొమ్మ ఉన్నదే, కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్న డైలాగ్ వాడుతున్నారు. ఆడియన్స్ ఆర్ వాచింగ్, ఆడియన్స్ మీరు చూడండి, మీరే న్యాయం చెప్పండి అని చెప్పి మన మీదకు దిద్దినారు. ఎందుకు ఏమాకంత అదృష్టమా, మీరు చేసే చేష్టలు మేము చూస్తున్నాము, మిగతా వాళ్ళతో ఎలా ఉంటున్నారో మేము చూస్తున్నాము. ఓటమును తీసుకోలేరు, అంతలా రచ్చ చేస్తారు, ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు ఆయన సోదిగా కాకపోతే. ఇంకా ఆ మాట అంటుంది అనమాట ఆమె, మాకు ఎలర్జీగా ఉంది అని చెప్పి అంటుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ అనేది వస్తుంది కదా, ఎగ్స్ అవన్నీ వస్తాయి కదా. మహేష్ ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మీకు కొన్ని ఎగ్స్ ఇస్తాము, కొన్ని మా దగ్గర పెట్టుకుంటాము, తర్వాత మీకే ఇస్తాము. ఎందుకు అంటే మేము వచ్చి దగ్గర పని చేయించుకుంటే మాకు తిరిగి వాళ్ళకి ఏమన్నా ఇవ్వడానికి మా దగ్గర లేవు, అందుకొని అని చెప్పని అని అంటుంది. ఇంకా వీళ్ళున్నారు కదా జాను బాను వాళ్ళు వచ్చేసి, మా ఫుడ్ మీద మీదేం లేదు, మాది మాకే కావాలి, మా ఒపీనియన్ మాది, మీ ఒపీనియన్ మీదే అని కూడా వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకైతే ఇంకా రెమో లాగా చేస్తారనమాట. అంటే నటరాజ మాస్టరు చేస్తున్నప్పుడు శివముఖిని అడిగాల్సినవన్నీ వీడియో చేసావా అని చెప్పి అడిగేస్తారు, అన్నీ అడగాల్సినవన్నీ అడిగేస్తారు. ఇకపోతే మనకి బిగ్ బాస్లో ఎలా ప్రక్రియ ఉందో ఇక్కడ కూడా అలాగే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అది ఒక్కొక్కరు మాట్లాడింది ఏమీ లేదబ్బా, అన్ని సోది. ఇప్పుడు నోకరాజు కళ్యాణ్ తప్ప నటరాజు మాస్టర్కి మిగతా వాళ్ళంతా బురదేసినట్టే. వాళ్ళు చెప్పింది కూడా ఏమీ లేదు, మంచిగానే చెప్పారు. మాస్టర్ మీరు స్ట్రైట్ ఫార్వర్డే అనుకుంటున్నారు, కానీ అది బ్యాడ్గా పోతుంది, మీరు కొంచెము మారండి, పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. జానుబాను వాళ్ళు కూడా అదే చెప్పినారు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అంటే, నువ్వు అన్నావు కదా నన్ను అంటాడు, నువ్వు అంటే మళ్ళీ దానికి కూడా సారీ చెప్తారు పాపం జానుబాను వాళ్ళు. సారీ మాస్టర్ నువ్వు అన్నందుకు, మీరు మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పన్నా కూడా అబ్బే ఏమైనా చేసుకో నేను ఉండేది అంతే అన్నట్టు మాట్లాడతారు. ఇంకా అభిమానిక వాళ్ళు కూడా కొంచెము, ఇప్పుడు మనము చిన్నపిల్లకాయలు వేరే వాడిని కొడతా ఉంటారనుకో, వాడిని కొట్టద్దు అని చెప్తాం కానీ కొట్టండి అని చెప్పాలంటే, అమ్మ ఇప్పుడు మనమే వాళ్ళకి మార్చాలా అంటే, నేను మారవడానికి రాలేదు ఇక్కడ అని అంటాడు మాస్టరు. నువ్వు రియాలిటీ షో చూడలేదేమో అంటాడు. జడ్జిల్నే అడిగినాడు ఆయన, మా వీడియో మీరు చూడలేదు అని చెప్పినప్పుడు ఇంక ఇది ఒక లెక్క. వాళ్ళు వచ్చేసి నేను నచ్చొస్తుంది అంబాలిక అభిమానిక చెప్తుంది, నేను రియాలిటీ షోకి రాకపోయినా కూడా నేను కొంతమంది లేడీస్ దగ్గర ఉన్నాను చేశానంటే, నీ ఆట సరిగా లేదేమో అంటాడు. ఎందుకంటే పెంట మీద రాయేసుకోండి, నెత్తిన వేసుకోవడం ఎందుకో, మూసుకొని ఉంటే పోలే. ఇంకా వీళ్ళు వచ్చేసి సోనియా సిద్ధు వాళ్ళు కూడా అదే చెప్తారు, మీకే ఇలా బ్యాడ్ అవుతారు మాస్టర్ అని చెప్పినా కూడా దానికి కూడా వచ్చేసి కాయలు ఉండదానికి రాళ్ళ దెబ్బలు తగులుతాయి అని అంటే వీళ్ళంతా ఇంతే, వాళ్ళు ఇంకా మారరు, వీళ్ళు ఇంక ఇంతే. ఇదంతా డిస్కషన్ దీని గురించే. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మర్చిపోయిన పేరు, కళ్యాణ్ నోకరాజు వాళ్ళు ఒకరికొకరు వేసుకుంటారు. అది పెద్ద పాయింట్లుగా నాకైతే అనిపించలేదు. నాకు తెలిసి టాస్క్లో తోపు కళ్యాణే అనిపిస్తుంది. ఇంకా నోకరాజు వేశాడని చెప్పి ఆయన కూడా వేశారు. ఇదే ఈరోజు జరిగింది. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నటరాజు మాస్టర్ మాత్రం ఆయన జీవితంలో మారడు అనిపిస్తూ ఉంది. మీ ఒపీనియన్ చెప్పండి.